ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలాన్ని ఆయన గొప్ప సన్నిధిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందించాలి. ఎందుకంటే తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక నువ్వు ఎంతగా అయితే ఆయన గురించి ధ్యానిస్తావో, ఆయన సంగతులు విని ఎంతైతే నీ ఆలోచన తలంపులు మార్చుకోవడానికి ఇష్టపడతావో అంతగా నువ్వు ప్రతిఫలాన్ని పొందుతావని ఈ ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక క్రీస్తునందు పడేటువంటి ప్రయాస అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. లోకాసు సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ఎప్పుడైతే ఆయన గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావో, ఆయన గురించి నీ హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటావో, ఆయన ఖచ్చితంగా నీతో వస్తారని నువ్వు గ్రహించుకోగలగాలి. ఎక్కడైతే ఆయన మాటల గురించినటువంటి ధ్యానం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వారి మధ్యలో ఆయన ప్రత్యక్షమవుతాడని తెలుసుకోగలగాలి. ఆయన సన్నిధి నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కళ్ళు మూయబడును. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. కనుక మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో దాని గురించి చెప్పమని అతడు అడుగుతూ ఉన్నప్పుడు వారు దుఃఖంతో నింపబడి ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన గురించినటువంటి సంగతులు ఎవరైతే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారో ఆయన ఖచ్చితంగా వచ్చి వారికి బలపరిచి ఆయన గొప్ప సమాధానాన్ని కలుగు చేస్తారని ఏదైనా తెలుసుకోవాలి. లోకంలో ఎన్నో సంగతులు ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాంట్లో అది ఎల్లప్పుడూ ఆ వ్యాధి పనిచేస్తూనే ఉంటుంది. కానీ దేవుని గురించినటువంటి సంగతులు నీవు మాట్లాడుకోవడం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీ మధ్యలోకి వచ్చి ఆయన్ని నడిపిస్తారు. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎరగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త ఏంటనో మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబడివాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. ఈ సంగతులన్నీ కూడా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే స్పష్టంగా 25వ వచనంలో ఆయన అన్నారు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించి రాగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన గురించి వచనాల భావం వారికి తెలిపాను. కనుక ప్రభు ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి ఆలోచిస్తుంటావో, ధ్యానిస్తుంటావో ఖచ్చితంగా ఆయన నీతో కూడా నడుస్తాడు. అనేక సంగతులు నీకు తెలియపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఇంతలో తాము పిలిచిన గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కనుక ఎప్పుడైతే నువ్వు లేఖనాలు ధ్యానిస్తూ ఉంటావో నీ ఆత్మకి ఆయన యొక్క సన్నిధి ఎంత బలమైనది నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఈ దినం నుంచి నువ్వు ఆయన గురించి నువ్వు మాట్లాడు, ఆయన గురించి నువ్వు స్తుతించు, ఆయన సన్నిధి గురించినటువంటి ఆశ నీ హృదయంలో అధికమగినట్లుగా నీ యొక్క ఆసక్తిని కనపరచు. కనుక ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు, ఎంతగానైనా ఆరాధన చేయొచ్చు, స్తుతించవచ్చు. కానీ నీ హృదయంలోకి తీసుకున్నటువంటి మాటల యొక్క బలము, దానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందుతావని ఈ ఉదయకాలాన్ని నువ్వు గుర్తుపెట్టుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు అలా గుర్తుపెట్టుకుంటావో ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. లోకాసు సువార్త 24వ అధ్యాయం 31వ వచనంలో వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. కనుక ఈ దినాన నీ కన్నులు తెరవబడతాయని నువ్వు గ్రహించుకోగలగాలి. ఆయన సన్నిధి నీతో కూడా ఉంది. కనుక ఈ దినాన్ని తగిన ప్రతిఫలం పొందడానికి గాను నువ్వు దానిని లేఖనాలను ధ్యానించాలని ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక నువ్వు ఎవరితో అయినా సరే దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి స్తుతించు, దేవుని బట్టి నువ్వు ఆనందించు. ఖచ్చితంగా నీ ప్రతిఫలము వ్యర్థం కాదు.
ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా, ఈ అమ్మాయి మార్గములు ఇద్దరు నాయన నిన్ను గురించి ఆలోచించుకుంటుండగా, నేను నిన్ను గురించి ధ్యానిస్తుండగా ప్రభు వారి మధ్యలో నిలిచినటువంటి దేవ, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామలో కూడుకుంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చినటువంటి దేవ, నీ సమాధానము తండ్రి ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యలో ఉంచి నిన్ను గురించినటువంటి సంగతులు మాత్రమే వారు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ గొప్ప కృప, నీ గొప్ప సమాధానమును ఆయన కమ్ముకున్నట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ శాశ్వతమైన సన్నిధి మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.